మరునాథ యేసుక్రీస్తు ప్రభుని ప్రశస్త నామములో మీ అందరకు శుభము కలుగును గాక. క్రీస్తు యేసు వారి సిలువను ధ్యానించుచు ఉండగా దేవుని రూపంలోనికి మీరు మారుటకు ఈ వర్తమానములు జీవాహారమును ఈ కార్యక్రమము తోడ్పడుతున్నదని నేను నమ్ముచు ఉన్నాను. దేవుని యొక్క వాక్య గ్రంథములో ప్రతి క్రైస్తవునికి బహు సుపరిచితమైన వచనము యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అను మాటను ఈ వచనములో మనము చూడగలుగుచు ఉన్నాము. The ways through which God was made known to the world is through his love. దేవుడు లోకమునకు తెలుపబడుట, ఇందులో ఒక ప్రధానమైన కారణం ఏమిటి అంటే ఆయన ప్రేమ. బికాస్ ఆఫ్ ద లవ్ దట్ హీ హ్యాడ్ టువర్డ్స్ ద వరల్డ్, టుడే our Savior Christ Jesus is being made known to the world. ప్రేమయ్య ఉన్న క్రీస్తు యేసు తాను శిలువపై కనబరిచిన ప్రేమను బట్టి ఈరోజు ఆయన లోకమునకు వెల్లడగుచ్చు ఉన్నాడు. క్రీస్తు యేసు వారి యొక్క 33.5 సంవత్సరముల జీవితమును, అలాగునే 3.5 సంవత్సరముల సేవా జీవితమును, అలాగునే ఆయన శిలువపై వ్రేలాడిన ఆ 6 గంటల కాల వ్యవధిని సైతము పరిగణములోనికి తీసుకున్నప్పుడు ఎలాగా లోకము ఎన్నడూ ఎప్పుడునో కూడా ఆయనలో పాపమును కనుగొనలేదో, ఆయనలో ఎన్నడూ కూడా ద్వేషమును లోకము కనుగొనలేదు. పాపాన్ని ద్వేషించాడు, కానీ పాపులను ప్రేమించాడు. ఏ మనిషిని కూడా ఆయన తృణీకరించినట్టు, ఏ మనిషిని కూడా ఆయన ద్వేషించినట్టు, ఆ మాటకు వస్తే పరిసయ్యులు, శాస్త్రులు, మతాధికారులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు సైతము క్రీస్తు యేసుకు వ్యతిరేకముగా పన్నాగములు పన్ని ఉన్నను, వారి యొక్క వేషధార స్థితిని ఆయన గద్దించి ఉన్నను, ఆయనను వారిని సైతము ప్రేమించిన వాడై ఉన్నాడు. కఠిన హృదయులు, పాప బంధకములో చిక్కుకుని ఉన్న నరులు, ఎంతటి ఘోర పాపము చేసి పాపిగా వారు నిలిచి ఉన్ననో అట్టి వారిని సైతము ఆయన ప్రేమించిన వాడై ఉన్నాడు. శిరస్సు పైన ముళ్ళ కిరీటము పెట్టిన వానిని, ప్రక్కలో బళ్ళెము గుచ్చిన వానిని, చేతులలో కాళ్ళలో మేకులు కొట్టిన వారిని సైతము ఆయన ప్రేమించి ఉన్నాడు. అంత మాత్రమే కాక 3.5 సంవత్సరములు ఎంతో ప్రేమగా ఎంచి ఒక కుమారుని వలె శిష్యునిగా తనతో పాటు నడిపించుకొని ఉన్న యూదా ఇస్కరియోతు సైతము ఆయనను కాదని ఆయనను అప్పగించినను కూడా ఆ యూదా ఇస్కరియోతును సైతము ప్రభు ప్రేమించి ఉన్నాడు. ప్రేమించడము సులువు కాదు, కొన్ని పాళ్ళు ద్వేషించడము బహు సులువు. నీ జీవితంలో కూడా మనుషులను ద్వేషించడానికి నీవు కష్టపడవలసిన అవసరం లేదు, కానీ మనుషులను ప్రేమించడానికి నీవు కష్టపడాలి. నేను ఎప్పుడు ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాను. ఆ మాట ఏమిటి అంటే, ఒక హృదయమునకు, ఒక గుండెకు గాయమవ్వలనను, ఆ గాయము తిరిగి మానవలనను, దానికి కారణము ప్రేమయే. గుండెకు గాయమవ్వాలి అంటే అది లోక ప్రేమ, కానీ ఆ గుండె ఆ గాయము నుండి బాగుపడవలనంటే అది దేవుని ప్రేమ. లోకములో మనుషులైన వారు, లోక జీవనము కలిగిన వారు ద్వేషించడానికి కష్టపడవలసిన అవసరం లేదు, కానీ ప్రేమించవలనంటే, క్రీస్తు వలె ప్రేమించవలనంటే, దూషించిన వారిని, ద్వేషించిన వారిని తిరిగి హక్కున చేర్చుకుని వారిని నీవు ప్రేమించవలనంటే నీవు కష్టపడాలి. కానీ ఈరోజు ఒక మార్గం ఉన్నది. క్రీస్తు యేసు మార్గమును సుగమము చేశాడు. ఎప్పుడైతే క్రీస్తు యేసుని నీ హృదయములో చేర్చుకుంటావో ఆయన ప్రేమ నీ హృదయములో నిండి ఉంటుంది. తద్వారా ద్వేషింపబడవలసిన వారిని సైతము నీవు ప్రేమించగలవు. నిన్ను బాధించిన వారిని సైతము నీవు ప్రేమించగలవు. నిన్ను దూషించిన వారిని సైతము నీవు గౌరవించి ప్రేమను పంచగలవు. క్రీస్తు వలె లోకాన్ని ప్రేమిద్దాం, క్రీస్తుని ప్రేమను లోకానికి పంచుదాం. ప్రభువా, ఈ వర్తమానమును బట్టి నీ వలె మేము లోకమును ప్రేమించుటకు, అనగా లోకములో ఉన్న దుర్మార్గతను కాదు, లోకములో ఉన్న దుష్టత్వమును కాదు, కానీ లోకములో నీచే నిర్మింపబడిన ప్రతి నరుని ప్రేమించుటకు
నీ మనస్సును మాకు దయచేయము. అందుకొరకు నిన్ను మా హృదయములోనికి ఆహ్వానించుచున్నాము. మా హృదయములోనికి రమ్మని నిన్ను ఆహ్వానించుచు ఉన్నాము. మా హృదయములో చేరి నీవలే లోకమును ప్రేమించగలిగిన మనస్సును మాకు ఇమ్మని ప్రాణనాథుడై ఉన్న క్రీస్తు పేర ప్రార్థించుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరణాత.